అందరికీ నమస్కారం. కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్యపఠనం గావిస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. శ్రీ రత్న శర్మ గారికి స్వాగతం. నమస్తే. కనుగొన్న ఒకవైపున శక్ర కాంచన జఠర కేశవ శివ సంగతం, కనుగొన్ననొకవైపున శక్ర కాంచన జఠర కేశవ శివ సంగతం, చూడసంపుగనొక చోట ఇంద్రాణీ కుమార మన్మథ గుహామండితము, పరికింపగానొక్కదరి శచీ మాధవీ హైమవతీ శరదాంచితము, పరికింపగానొక్కదరి శచీ మాధవీ హైమవతీ శారదాంచితము, తిలగింపగానొక్క దిశయందు గాలవ శాండిల్య నారద సంయుతము, కాంచనొకజో భరద్వాజ కౌశికాది సద్విజ విరాజితము, ఒకజాయనరయ సుకర హరియక్ష జంబుక శోభితంబునైతగున్ తత్సవనధరాఢ్యత గణింపన్. ఇది నిజానికి పైకి చూస్తే చాలా తేలిగ్గా అనిపిస్తున్నట్టు ఉంది ఈ పద్యం, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత దానికి తెలుస్తుంది. నిజానికి పోకూరు కాశీపతి అవధాని గారు చాలా జటిలమైనటువంటి కవి, తేలిగ్గా అర్థమయ్యే కవి కాదు. నిజానికి డిక్షనరీలనే మింగేసి ఉంటాడు. ఇలాంటి పద్యాలు రాయాలంటే చాలా శబ్దం మీద పడుతూ ఉండాలి. ఇక్కడ ఈ పద్యం అలాంటిది. శీర్ష పద్యం 3 కథలు మనం చూద్దాం. మొదట శివుడి పరంగా చూద్దాం. కనుగొన్ననొక వైపున శక్ర కాంచన జఠర కేశవ శివ సంగతం. ఇలా ఈ లైన్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, శక్రుడు అంటే ఇంద్రుడు, కాంచన జఠరము అంటే బ్రహ్మ, కేశవుడు అంటే విష్ణువు, శివుడు అంటే శివుడు శంకరుడు, వీళ్ళతో కలిసి ఉన్నటువంటి అని అర్థం కనిపిస్తోంది. కనుగొన్ననొక వైపున చూస్తే ఇదిగో వీళ్ళంతా ఉన్నారు అని, ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణువు, శివుడు వీళ్ళంతా ఉన్నారు అని. కానీ శివుడి కథాక్రమంలో దీనికి సంబంధమే లేదు. అందుకే అంటున్నాను, ఈ పదాలకు ఉన్నటువంటి అర్థాలను దృష్టిలో పెట్టుకుని ఎంత వైచిత్రిగా అనిపిస్తుందో చూడండి. కనుగొన్ననొక వైపున శక్ర. శక్ర అంటే ఇక్కడ మద్ది చెట్టు అని. శక్ర అంటే మద్ది చెట్టు. కాంచన, కాంచనం అంటే చెంపక వృక్షం, చెంపకం. అలాగే జఠర, జఠర ముదిసినటువంటి కేశవ వృక్షం, పొన్న వృక్షం. అలాగే శివ, శివ అంటే గుగ్గిలపు చెట్టు. ఇదిగో ఇన్ని వృక్షాల పేర్లు ఇవన్నీ, ఇక్కడ దేవతల పేర్లు అయితే కాదు. శేఖర మద్ది చెట్టు, కాంచనము చెంపక చెట్టు, జఠర కేశవము ముదిసినటువంటి వనవృక్షం, శివ అంటే గుగ్గిలపు చెట్టు.
ఇదిగో ఇన్ని చెట్లతో కలిసి ఉన్నది ఇన్ని చెట్లతో సంయుతము కూడినది. ఇది ఒకవైపు చూస్తే, ఒకవైపు నీ చెట్లు కనిపిస్తున్నాయి అని. చూడ సొంపుగనొక్క చోట ఇంద్రాణి కుమార మన్మథ మండితము. ఇక్కడ కూడా ఇంద్రాణి అనగానే మనం శచీదేవి ఇంద్రుడి యొక్క భార్య అని చూద్దాం. ఇంద్రాణి కుమారుడు అంటే జయంతుడు, మన్మధుడు, గుహామండితము కుమారస్వామి. కానీ ఇక్కడ సందర్భానికి ఈ దేవతల పేర్లు కాదు. ఇక్కడ ఏమిటి సందర్భం? ఒక చోట ఇంద్రాణి. ఇంద్రాణి అంటే వావిలి చెట్టు. వావిలి చెట్టు ఇంద్రాణి. అలాగే కుమార అంటే ఉలిమిడి చెట్లట. ఈ చెట్లు ఎలా ఉంటాయో చూడలేదు ఎప్పుడు. అలాగే మన్మథ అంటే వెలగ చెట్టు. మన్మథ అంటే వెలగ చెట్టు. గుహ అంటే పొన్న చెట్లు. ఆ చెట్లు కూడా ఏదో నక్క తోక పొన్న చెట్లు అని రాశాడు ఈయన. ఇది ఎందుకంటే పక్కన డిక్షనరీలు కొంత ఇచ్చారు. ఆయన చూసుకున్నటువంటి డిక్షనరీలో ఉన్న పదాలను విశ్వకోశమనో ఇంకోటనో కొన్ని ఉదాహరణలు ఆ వాటిల్లో నుంచి ఇచ్చారు. అందుచేత ఆ వృక్షాల పేర్లైనా మనకు తెలుస్తున్నాయి. వీటితోటి అలంకరింపబడేటువంటిది ఆ అడవి అని. అడవి సంగతి, అడవిలో ఉన్న చెట్ల సంగతి చెబుతున్నాడు ఆయన. ఇక్కడ ఏమేం చెట్లు ఉన్నాయి? మళ్ళీ ఇంద్రాణి వావిలి చెట్టు అన్నాడు. అలాగే కుమారం అనే దానికి అర్థం ఉలిమిడి చెట్లు. తర్వాత మన్మథ అనే దానికి వెలగ చెట్టు. గుహామండితంబు ఈ పొన్న చెట్ల చోటి. వీటితోటి అలంకరింపబడి ఉన్నది ఆ అడవి అంతా కూడా. ఆ అడవిలో ఇలాంటి వృక్షాలన్నీ ఉన్నాయి. అలాగే పరికింపగానొక్కదరి శచి మాధవి హైమవతి శారదాంచితము. మళ్ళీ 4 దేవతల పేర్లు వచ్చినాయి. ఏమిటివి? శచీదేవి, మాధవి అంటే లక్ష్మి, హైమవతి పార్వతి, అలాగే శారదాంచితము సరస్వతీదేవి. ఈ 4టికి ఇక్కడ ఆ పేర్లతో మనం తీసుకోవటం లేదు. ఇక్కడ వృక్షాల సంగతి చూస్తున్నాం. శచి అంటే పిల్ల పీచర చెట్లట. అలాగే మాధవి అంటే పూల గురువింద లతలు, తీగలు. గురువింద చెట్లు ఎప్పుడు కూడా అట్లా తీగల్లాగానే ఏలాడుతూ ఉంటాయి ఎర్రటి తోటి. అవి మాధవి అంటే. అలాగే హైమవతి అంటే కరక చెట్లు. శారద అంటే ఏడాకుల అరటి చెట్లు. ఇదిగో ఇలాంటి వాటితోటి ఆ అడవంతా ప్రకాశిస్తోంది అని. పైన నిజంగానే చూడగానే దేవతల పేర్లు అనుకుంటాం. కానీ ఆ లోపలికి వచ్చేసరికి అర్థాలు చూడండి ఎలా ఉన్నాయో. శచి అంటే పిల్ల పీచర చెట్టు అని చెప్పాడు. అలాగే మాధవి అనే దానికి గురుబెంద. అలాగే హైమవతి అనే దానికి కరక చెట్లు, శారద అనే దానికి అరటి చెట్లు. ఇలా తిలకింపగానొక్క దిశయందు గాలవ శాండిల్య నారద సంయుతము. ఇక్కడేమైంది? గాలవ మహర్షి, శాండిల్య మహర్షి, నారద మహర్షి ఇలాంటి వాళ్ళంతా ఇక్కడ చెప్పారు. కానీ నిజానికి ఈ పేర్లను ఇలాగే తీసుకోవడానికి లేదు ఈ శివుని యొక్క కథాఘట్టంలో.
కథాభాగంలో. మళ్ళీ వీటికి వేరే అర్థాలతో ఉన్నటువంటి చెట్లు ఉన్నాయి. గాలవ చెట్లు అని, లొద్దక చెట్లు అంటూ ఉంటారు, గాలవ. అలాగే శాండిల్యం అంటే మారేడు చెట్లు. శాండిల్యము అనే దానికి శాండిల్య వృక్షం అంటే మారేడు చెట్లు. అలాగే నారదం అంటే నారింజ చెట్లు. ఇవన్నీ అందరూ చూస్తూ ఉన్నటువంటివే, దాదాపుగా తెలిసి ఉంటాయి. ఈ నారింజ చెట్లు, మారేడు చెట్లు, ఇలాంటివన్నీ. వీటితోటి కూడి ఉన్నది అడవి అని. అలాగే కాంచనొకచో భరద్వాజ కౌశికాది సద్విజ విరాజితం ఒకచాయనరయన్. ఇక్కడ ఒకచో భరద్వాజ పక్షులు అంటే ఏట్రింత పక్షులు అని. అలాగే కౌశిక అంటే గుడ్లగూబులు అని. అలాగే సద్విజ అంటే ఈ మొదలైనటువంటి మంచి పక్షులు. కౌశికాది సద్విజ విరాజితము, మంచి పక్షుల చేత కూడినది అని ప్రకాశిస్తున్నది. ఒకజాయనరయ సుకర హర్యక్ష జంబుక శోభితంబునై తగున్ తత్సవనధరాక్షత గణింపన్. ఒక చోట పరిశీలించి చూస్తే ఏం కనిపిస్తున్నాయట? సుకర, మంచి కాంతి కలిగినటువంటి హరియక్షము. హరియక్షం అంటే సింహం, పచ్చని కన్నులు కలిగినది అని హరియక్షం. హరియక్షము అంటే సింహం. అలాగే జంబుకము, నకలు. అలాగే వీటితో కూడినదై, వీటితో శోభితమై తగున్ తత్ సవనధరాఢ్యత గణింపన్. ఇదిగో ఇలాంటి జంతువులతోటి, చెట్లతోటి, పక్షులతోటి కూడి ఉన్నది ఆ వనము అని. సవనము, వనము. అలాంటి వనంతో కూడిన ధరా పర్వతం. ఎక్కడ అయినా హిమాలయ పర్వతాల గురించి చెప్పాడు ఇదంతా. హిమాలయ పర్వతంలో ఇలాంటి చెట్లు ఉన్నాయి, ఇలాంటి పక్షులు, ఇలాంటి జంతువులు ఉన్నాయి, ఒప్పుతోంది ఆ పర్వతము అని. ఆ పర్వతానికి సంబంధించినటువంటి వర్ణన ఇది శివకథలో. ఆయన లోపలికి వెళ్ళాడని చెప్పుకున్నాం నిన్న. ఆయన తపస్సు చేసుకోవడానికో యోగానికో మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడని చెప్పాం. అదిగో ఆ అడవి ఇలా ఉంది అని చెప్పి అడవిని వర్ణించాడు ఇక్కడ. సారంగధరుడి కథలో కూడా ఇదే ఉంది, ఇంకా పెద్దగా తేడా ఏముండదు. సారంగధరుడి కథలో కూడా, మూడోది చెప్పుకునే సారంగధర కథలో కూడా అడవిలోకి వెళ్ళాడని, ఆ అడవితో కూడినటువంటి పర్వతం యొక్క దీనికి వెళ్ళాడని అనే చెబుతున్నాం. అక్కడ కూడా పెద్దగా తేడా ఏం లేదు, రెండు కథలు ఒకటే. ఆయన కాకపోతే ఇది హిమాలయ పర్వతాలు, అదేమో వింధ్య పర్వతాలు. వేరు పర్వతం, వింధ్య పర్వతం అది చెప్తున్నాం కదా, ఆయన వింధ్య పర్వతం అని చెప్పుకున్నాం. అది వింధ్య పర్వతంలో సంగతి ఇదంతా. ఎవరిది? రాజరాజ నరేంద్రుడి కథలో. కాబట్టి ఆ రెండు కథల్లో పెద్ద తేడా అయితే లేదు. రెండిట్లోనూ ఆ అడవిని వర్ణించాడు, ఆ అడవితో పాటు ఉన్నటువంటి పర్వతాన్ని చెప్పాడు. అక్కడేమో హిమాలయ పర్వతాలు, ఇక్కడేమో వింధ్య పర్వతం, అంతే. అక్కడ ఆయన తపస్సు చేసుకోవడానికి, యోగానికి వెళ్ళాడు, ఈయనేమో వేటాడటానికి వెళ్ళాడు, అంతవరకు. రెండో కథ ఏదైతే చంద్రుడికి సంబంధించిన కథ ఉందో అక్కడ ఈ దేవతలంతా మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే రెండో దగ్గర చంద్రుడి కథలో అక్కడ యజ్ఞం, యాగం జరుగుతోంది. ఆ యజ్ఞానికి బృహస్పతి వెళ్ళాడు కదా, అదిగో ఆ సవన భూమిని సవనధరాఢ్యత, సవనము అంటే యజ్ఞం, ఆ యజ్ఞం చేసేటువంటి ఆ ప్రాంతాన్ని, యజ్ఞవాటికని వర్ణించాడు. అక్కడ ఎటు చూసినా ఇదిగో వీళ్ళంతా వచ్చున్నారు అని. ఎవరు వచ్చున్నారు? కనుగొన్న ఒకవైపున శకరకాంచన జఠర కేశవ శివ సంగతము. ఆ యజ్ఞాన్ని చూడటానికి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు శక్రుడు, ఇంద్రుడు, కాంచన జఠర బ్రహ్మ, కేశవుడు శివుడు, శివకేశవులు ఇద్దరు కూడా అక్కడికి వచ్చారు. ఇదిగో ఇంతమంది దేవతలు అక్కడికి వచ్చారు ఆ సవన భూమికి అని. అలాగే చూడసంపుగా ఒక చోట ఇంద్రాణి కుమార మన్మథ గుహామండితము. ఇక్కడేమిటి?
ఇంద్రాణి కుమారుడు. ఇంద్రాణి ఇంద్రుని యొక్క భార్య శచీదేవి, ఆమె యొక్క కుమారుడు జయంతుడు. అలాగే మన్మధుడు. గుహామండితము అంటే ఈ కుమారస్వామి తోటి, గుహ అంటే కుమారస్వామి, వీళ్ళతోటి ఆమండితము చక్కగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి. అలాగే పరికింపగానొక్క దరి శచి, మాధవి, హైమవతి, శారదాంచు. ఇక్కడ కూడా శచి అంటే శచీదేవి, మాధవి అంటే లక్ష్మీదేవి, హైమవతి అంటే పార్వతీదేవి, శారద అంటే సరస్వతీదేవి తోటి ప్రకాశిస్తూ ఉన్నదట ఆ వేదిక. అక్కడ ఆ యజ్ఞవాటిక ఆ ప్రాంతానికి వచ్చారు వీళ్ళంతా, ఈ దేవతలంతా వచ్చారు. తిలకింపగానొక్క దిశయందు గాలవ శాండిల్య నారద సంయుతము. ఇంకో కొంతమంది మహర్షులు. వీళ్ళెవరు? గాలవ మహర్షి, శాండిల్య మహర్షి, నారద మహర్షి. అలాగే కాంజనొకజో భరద్వాజ కౌశికాది సద్విజ విరాజితము. ఇదిగో వీళ్ళు కూడా భరద్వాజుడు, కౌశికుడు, వీళ్ళంతా ఇలా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ ప్రాంతం వగజాయనరయ సుకర హర్యక్ష జంబుగ శోభితం మునైతగుంత సవనధరా గణింపన్. ఇక్కడ సుకర హర్యక్ష జంబుక శోభితము అని. హర్యక్షుడు అంటే ఇక్కడ కుబేరుడు, కుబేరుడు దిక్పతి. అలాగే జంబుకుడు అంటే వరుణదేవుడు. ఇలా వీళ్ళందరూ కూడా ఆ సవనధరాఢ్యత గణింపగా వచ్చినట్టు. ఆ భూమి యొక్క యజ్ఞభూమికి, యజ్ఞ సంబంధమైనటువంటి భూమి ఎక్కడైతే యజ్ఞం చేస్తున్నారో అక్కడికి, దాని యొక్క అతిశయాన్ని వర్ణింప సాధ్యం కాదు. ఇంత గొప్పగా ఉంది అని. అంత తేలిక కాదు. ఇక్కడ ఈ యజ్ఞ వాటిక యొక్క గొప్పతనాన్ని వర్ణించడం. దేశం అది స్వర్గంలో ఉన్న దేవతలందరూ కూడా ఇక్కడికే వచ్చారు. అలాగే మహర్షులంతా వచ్చారు. చాలా మహత్తరమైనటువంటి యజ్ఞవాటిక అని చెబుతున్నారు ఈ చంద్రుడి కథాభాగంలో. ఇలా అక్కడికి చేరారు. ఎందుగన్న సరసులే ఎటగాంచిన సారతరులే ఎచట నారసినను దామమెసగు సుమన సామోదములే తత్సవన ధరాతిశయము వశమే పొగడ. ఎందుగన్నను సరస్సులే శివుడు భాగంలో, శివుడి కథా విధానంలో నడుస్తున్న ప్రకారం అక్కడ ఎక్కడ చూసినా కూడా ఆ పర్వత ప్రాంతంలో సరస్సులు కనిపిస్తున్నాయట. సరస్సులు, కొలనులు కనిపిస్తున్నాయి. ఎటగాంచిన సారతరులే, ఎక్కడ చూసినా కూడా సారవంతమైన తరులు, వృక్షాలు కనిపిస్తున్నాయట. ఎచటన ఆరసినను థామ మెసగు సుమన సామోదములే, ఎక్కడ చూసినా కూడా కాంతులు కాంతితోటి ప్రకాశిస్తున్నటువంటి సుమనస ఆమోదము, పుష్పముల యొక్క పరిమళములు. సుమనస్సులు అంటే పుష్పాలు, వాటి యొక్క ఆమోదములు అంటే సువాసనలు, పరిమళములు. సుమనస ఆమోదములే తత్ సవనధరాతిశయము. తత్ ఆ యొక్క హిమాలయ పర్వతముల యొక్క సవనధరాతిశయం, ఆ వనంతో కూడినటువంటి పర్వతం యొక్క అతిశయాన్ని పొగడటము వశమే సాధ్యమా అని. తత్ సవన ధరాతిశయము వశమే పొగడ అంటున్నాడు. అంత గొప్పగా ఉంది హిమాలయ పర్వతము అని. అందులో ఉన్నాయి ఏమిటి? ఎక్కడ చూసినా కొలంలు కనిపిస్తున్నాయట, సరస్సులు కనిపిస్తున్నాయట. అలాగే ఎక్కడ చూసినా కూడా సారతరమైనటువంటి తరువులు కనిపిస్తున్నాయి, వృక్షాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎక్కడ చూసినా కూడా అందమైన పూలు కనిపిస్తున్నాయి, చక్కని పరిమళాన్ని ఇస్తూ చక్కని పూలు కనిపిస్తున్నాయి. ఇలా అందంగా ఉంది అని చెప్తారు. ఇది హిమవంతుని యొక్క వర్ణన. ఇది శివుడి కథా విధానంలో జరిగింది, కథాభాగంలో జరిగింది.
అలాగే చంద్రుడి దగ్గరకు వచ్చేసరికి చంద్రుడి కథా విధానంలో ఏం చెప్పుకోవాలంటే, ఎందుకన్న సరసులే, ఎక్కడ చూసినా కూడా సరసులు ఉన్నారు, రసికులు ఉన్నారు. సరస సరి సరి సరసులు, రసికులు ఉన్నారు. అలాగే ఏ ఎటదు కాంచిన సరతరులే, ఎక్కడ చూసినా కూడా సారతరులు ఉన్నారు. సారతరులు అంటే శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు, శ్రేష్ఠ తరమైన వాళ్ళు, శ్రేష్ఠ తరము, శ్రేష్ఠ తరము, అలా వాళ్ళు ఉన్నారు. అలాగే ఎచటన రసినను దామమెసగు సుమనసామోదములే, ఎక్కడ చూసినా కూడా ఆ సవన తరయందు సుమనస ఆమోదములు, సుమనస ఆమోదం. ఇక్కడ సుమనస్సులు అంటే దేవతలు అని అర్థం. ఇక్కడ సుమనస్సులు అంటే దేవతలు, వాళ్ళ యొక్క సంతోషాలు ఉన్నాయి. సుమనస ఆమోదములు. ఈ రకంగా యజ్ఞవాటికంతా కూడా ఆనందం కోలాహలంగా ఉంది. ఆనంద కోలాహలం అలా ఉంది ఈ యజ్ఞవాటికంతా కూడా. ఇది చంద్రుడి విధానంలో. ఇక సారంగధరుడి విషయంలో మళ్ళీ ఎప్పట్లాగానే శివకథకు సమానంగా ఉంటుంది. అక్కడ వింధ్య పర్వతం మీద సంగతి చెప్తున్నాడు. ఆ పర్వతం చాలా అందంగా ఉంది అని చెప్పడానికి ఎక్కడ చూసినా సరస్సులు ఉన్నాయి, ఎక్కడ చూసినా సారం కలిగిన చెట్లు ఉన్నాయి. అలాగే ఎక్కడ చూసినా కూడా చక్కని పూలు పరిమళాలు వెదజల్లుతూ ఉన్నాయి. అలాంటి వనంతో కూడిన వింధ్య పర్వతాన్ని పొగడడం సాధ్యమా అని ఈ పద్యానికి అర్థం. ఇలా ఈ రెండు కథలు జరుగుతున్నాయి. ప్రథమాశ్వాసం చూద్దాం. స్వస్తి. శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయ కావ్య పఠనం గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.